మేము ఒక్కడికి కూడా ముందుకు వేయలేము. హల్లెలూయా. ఆయన సన్నిధి వచ్చినప్పుడు జయము, ఆయన సన్నిధి రానప్పుడు అపజయము. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీవు చేసేటువంటి అనేకమైన కార్యక్రమాల అనుభవ జీవితంలో దేవుని సన్నిధి కొరకు ప్రాధేయపడుతున్నావా? ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు దానికంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని పాదాల యొద్దకు వెళ్ళి, అయ్యా నీ సన్నిధి ఈ కార్యక్రమంలో నాకు తోడుగా ఉండాలి, నీ సన్నిధి ఈ పనిలో నాకు తోడుగా ఉండాలి, ఈ పనిలో నీవు నాతో రావాలి, ఈ పని యందు నీ మహిమ నిలిచి ఉండాలి అని ప్రాధేయపడ్డావా? ప్రార్థన చేసావా? అడుగుచున్నావా? ప్రతి పని ఎదుట కూడా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని ముందు పెట్టాలి. ఆయన నీ పనిలో ఆయన నీతో రావాలి. వస్తే విజయం, రాకపోతే